శ్రీ గురుభ్యో నమః. 2024 అక్టోబర్ 1వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి అక్టోబర్ నెల తొలి 10 రోజులలో మీన రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నా. ఇక 2 ముఖ్య గమనికలు. మొదటి గమనిక, మీ రాశికి 7వ రాశిలో, 7వ రాశిలో అంటే మీ రాశిని లెక్కిస్తే 7వ రాశి అంటే కన్యారాశిలో కేతుగ్రస్తంగా అక్టోబర్ 2వ తేదీన 7 నిమిషాల 25 సెకండ్ల పాటు స్థిరబింబం ఉండేలా కంకణాత్మక కేతుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. భయపడుతున్నారా? ఏం భయపడొద్దు, ఇదేం చేయదు. కన్యారాశిలో సంభవిస్తుంది. కన్యారాశి నా జన్మరాశి. ఎందుకు చెబుతున్నానంటే, సోషల్ మీడియాలో గ్రహణం వస్తుందంటే చాలు పొలోని బయలుదేరుతారు సిద్ధాంతులు. హైదరాబాదులో ఎక్కడెక్కడ సిద్ధాంతం ప్రతివాడు చెప్పేవాడే. ఈ మధ్యకాలంలో ఒక తల్లి చెప్పి బయలుదేరింది, అదేదో ఒక టీవీ, ఆమెకి ఏమీ తెలియదు. కాసేపు వంటలు చేస్తుంది, కాసేపు ప్రవచనం చెప్తుంది, కాసేపు అది చెప్తుంది, అది ఇంకోటి ఏదో చెప్తుంది. బ్రాహ్మీ ముహూర్తం. ఆమె చెప్పే టైం ఏంటి, అదేమిటి, ఆమె ఎందుకు చెప్తుందో అర్థం కాలేదు. ఇలాంటివి చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నది. 2 ఆడవాళ్ళు చేస్తారు, పని పాట ఉండదు వాళ్ళిద్దరికీ. మొన్నైతే చంద్రగ్రహణం రోజున అది మధ్యాహ్నం 12 గంటలకు 2 గంటలకు, నా దగ్గర వీడియో కూడా చూసా, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలు పడుతుంట. భారతదేశంలో చంద్రగ్రహణం కనబడుతుంట. 2 గంటలకు పడుతుంది. అది పగటి సమయం కాదు, సాయంత్రం సమయంలో సూర్యుడు అస్తమించే సమయంలో కనపడుతుంది చెప్పింది ఆ తల్లి. ఆమెకి ఏమన్నా కొద్దిగా ఆలోచన ఉందా? ఇక కింద కామెంట్స్, ఆహాహా ఏం చెప్పావమ్మా, అమ్మని చక్క చెప్పావు. ఇలాంటి పనికిమాలినటువంటి వారు టీవీల్లో బయలుదేరి దేశాన్ని నాశనం చేస్తున్నారు, జ్యోతిష్ శాస్త్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. 5,000 సంవత్సరాల క్రితం గ్రహణం అట, వినాశనం అట, అదేట ఇదేట పనికిమాలిన కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్న కారణంగా జ్యోతిష్ శాస్త్రాన్ని నిట్ట నిల్వ చేస్తుంది దుర్మార్గం సిద్ధాంతం. ఇలాంటి మాటలు నమ్మకండి. ఈ గ్రహణం ఏమి కాదు, భారతదేశంలో కనపడదు, ఇతర దేశాలు కనపడుతుంది. ఇతర దేశాలు ఏమన్నా నెత్తిన పిడుగులు పడతాయి, అక్కడ పడదు. ఎక్కడ ఏమీ కాదు. ఇది ప్రకృతికి సంబంధించినటువంటి చిన్న వస్తాయి, ప్రళయాలు వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి, తుఫాన్లు, చిన్న భూకంపాలు అన్ని చోట్ల వస్తుంటాయి. ఒక చోట గ్రహణం జరిగిందంటే దానికి అతుక్కొని ఉంటుంది వెంటనే. ఒక గ్రహణానికి పక్కనే భూకంపం అతుక్కుంటుంది. మరొక ఆయన చెప్తున్నాడు, పూర్ణిమకి గ్రహణం పడితే అమావాస్యకి పడిపోతుంట. ఆయన ఏదో పెద్ద భేదాలు చెప్పినట్టు గడ్డ వేసుకుని చెప్తుంటాడు. పూర్ణిమకి గ్రహణం పడితే అమావాస్య కంపల్సరీగా వస్తుంట. ఏం మేధావి ఏమిటో. ఐ గాట్ 45 years ఎక్స్పీరియన్స్. నా వయసు 65 సంవత్సరాలు. నేనేం చిన్నపిల్లాన్ని కాదు. నా 25 సంవత్సరాల జాతకాలు చెప్తున్నా. ఆమె గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ పంచాంగ రైటర్. స్వయంగా గణితం చేస్తాం బై హ్యాండ్. మేము పంచాంగాలు రాస్తాం. మేము చూసిన పంచాంగాలు చెప్పేటువంటి వాడు వీళ్ళంతా. కడుపు మండిపోతున్నది వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరేదన్నా ఇలాంటి మాటలు వింటే భయభ్రాంతులు లోను కావద్దు, హ్యాపీగా ఉండండి. ఇక 2వ గమనిక, అక్టోబర్ 5వ తేదీ ఆ రోజు శనివారం, స్వాతి నక్షత్రం. ఆ రోజున 2వ వ్యాపాక స్థానం ఆచరించండి. ఇక నెక్స్ట్ అసలు పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు దాదాపుగా 3 నిమిషాలు 4 నిమిషాలు ఇదే చెప్పేస్తాను, సారీ ఏమనుకోవద్దు. ఇక నెక్స్ట్ మీనరాశి 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 4వ తేదీ ఉదయం 5 గంటల 7 నిమిషాల వరకు ఇది కొద్దిగా ఏదో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఒక చిన్న మాట చెప్తాను. 1వ 2వ తారీఖులో అష్టమశనం దోషం అంటారు, దాని గురించి వర్రీ కావద్దు. ఇక 3వ తేదీ పొరపాటు కూడా నాన్నగారితో కానీ, బాబాయ్తో కానీ, పెదనాన్నతో కానీ, మేనత్తలతో కలహం పెట్టుకుందాం అనేటువంటి ప్రపోజల్కి వెళ్ళకండి. ఇన్ కేస్ వారు ఏదైనా అన్నారనుకో, పెద్దవారు అన్నారు అంతే తప్ప నేనేంటి, నా స్థాయి ఏంటి, నన్ను అనవచ్చా, నేను పెట్టేటువంటి భిక్షతో నేను బతుకుతున్నారు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఫోజులు కొడతారు. వద్దు. ఎందుచేతనంటే 1, 2, 3 తారీఖులు మనవి కావు. అంతే, కామ్గా ఉండటమే. వారికి కోపం వస్తారు. పెద్దవారు చదువు చెప్పించారు, మన పెద్దవారు చేశారు, ఈ రోజు వయసు వచ్చింది, వారికి ఏదో చిన్న సమస్య వచ్చి ఉంటుంది, మనం కోప్పడితే ఎట్లా? కనుక వారి మీద అనవసరంగా కోప్పడద్దు. నువ్వు ఇస్తావా చస్తావా ఆస్తి ఏంటి అది ఇది ఇలాంటి మాటలతో పెట్టిపోవద్దు. నెక్స్ట్ సెకండ్ పాయింట్,
4వ తేదీ ఉదయం 5:07 ప్రారంభమై 9వ తేదీ ఉదయం 4:08 వరకు ఉన్న సమయం అంతా అదరగొట్టేస్తాడు. ఇది మహా జోష్లో ఉంటుంది. 4, 5, 6, 7, 8 అంటే మొత్తం 5 రోజులు ఫుల్ డేస్ మీ అడ్మినిస్ట్రేషన్ చక్రం తిప్పేస్తుంటారు. పండగ వాతావరణం పక్కన పెట్టి మీ అడ్మినిస్ట్రేషన్లో కెరీర్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, ఏవో కొత్త ప్రాజెక్టులు కావచ్చు, మీ ఆలోచన సరళి కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, దేంట్లో అయినా సరే కొంత అనుకూలతలు, గతంలో ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు రెక్కలు వచ్చేటువంటి అవకాశం వస్తాయి. లాభస్థానం కూడా ఏదో 1%, 2% మిగులుతున్నట్టు అది ఇంకో % ఎక్కువ మిగిలే అవకాశాలు వస్తాయి. కనుక మెరుగైన ఫలితాలు వస్తుంటాయి. పండగ అమ్మాయ పర్వాలేదే, కొంతవరకు మనకు గిట్టుబాటు అయిందే అనేటువంటి ఆలోచనతో ఉంటుంటారు. కనుక ఏదైనా 4, 5, 6, 7, 8, 5 రోజులు కూడా ఒక కొత్త ఆలోచనలకు కూడా శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేయండి. అయితే ఆ ఆలోచన శ్రీకారం చుట్టేమో కొన్ని టైమింగ్స్ చేస్తాయి. ఇన్ కేస్ ఆ టైమింగ్ ఉందనుకో, ఆ టైమింగ్ తప్పించి మీరు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే, అది 9వ తేదీ ఉదయం 4:08 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు, అంటే 9 ఫుల్ డే, 10 ఫుల్ డే. ఈ సమయంలో మాత్రం కొంచెం ఖర్చు మాత్రం ఏదో తాట తీస్తున్నట్టు కనిపిస్తుంది. మరి తీయదంటే పండగ కదా, మరి నవరాత్రులు జరగాల, దసరా పండుగ వస్తుంది, 12వ తారీఖు దసరా పండుగ, 9వ తేదీ 10వ తేదీ ఖర్చు ఉంటుంది. ప్రయాణాల ఖర్చు ఉండొచ్చు, ఆ ఖర్చు ఉండొచ్చు, ఈ ఖర్చు ఉండొచ్చు, బంధువులు రావచ్చు, బంధువులకి పోవచ్చు, అల్లుడి ఇంటికి రావచ్చు, ఏవేవో రకరకాలు ఉంటాయి. కనుక కొత్త కార్యక్రమాలు ఎవరైనా దసరాకి పెడుతుంటే అక్కడ వెళ్ళొచ్చు, వారికి ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వచ్చు. ఏదైనా ఖర్చు మాత్రం తడిసి మోపెడవుతుంది. మోపెడు అగను కాదు, మోపెడు అవి తీరుతుంది. ఇక నెక్స్ట్ కొన్ని నక్షత్ర జాతకులకి వ్యతిరేక సమయాలు ఉన్నాయి, అవి కూడా చెప్పుకున్నాం. అది పూర్వభద్ర నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులకి 2వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12:23 ప్రారంభమై 3వ తేదీ గురువారం మధ్యాహ్నం 3:22 వరకు వారికి అనుకూల సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తరాభద్ర నక్షత్రం జన్మించిన జాతకులకి 3వ తేదీ గురువారం మధ్యాహ్నం 3:22 నుంచి 4వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:38 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక రేవతి నక్షత్రం చివరి నక్షత్రం 27వ నక్షత్రం, వీరికి 4వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:38 నుంచి 5వ తేదీ శనివారం రాత్రి 9:33 వరకు వారికి అనుకూల సమయం కాదు. ఈ వ్యతిరేకంగా ఉండే సమయాల జోలికి వెళ్ళవద్దు. ఈ సమయాలు తప్పించి మిగతా సమయాలన్నీ మీవే. సరే, ఏది ఏమైనా గ్రహణం గురించి అస్సలు ఆలోచన చేయవద్దు. ప్రశాంతంగా ఉండండి. మిమ్మల్ని గ్రహణ వస్తుందని చెప్పి డిస్టర్బ్ చేసేటువంటి సిద్ధాంతులు పెరిగిపోయినారు. ప్రజలు చాలా తెలివిగలవారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క నాయకుడిని, ఒక్కొక్క పార్టీ నాయకుడిని మట్టి కనిపిస్తారు చిట్ట చివరి ఓటు హక్కుతోటి. కనుక ఈ పండితులు టీవీల్లో కూర్చొని, అక్కడ కూర్చొని, ఇక్కడ కూర్చొని చెప్పేటువంటి దొంగ మాటలు, తప్పుడు మాటలు అంతా ఆలకిస్తుంటారు. ఎవరు? మీ కస్టమర్సే ఉంటారు. మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోతుంది. కనుక టేక్ కేర్. కనుక ఇలాంటి విషయాలు, దొంగ మాటలు చెప్తుంటే భయపడద్దు, ప్రశాంతంగా ఉండండి. 5వ తేదీ వ్యాపార స్థానం చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం.